హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఐపీఎల్ సెన్సేషనల్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విశ్వరూపం చూయించాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అని కూడా చూడకుండా ఆర్సీబీ బౌలర్లకు నరకం చూపించాడు. వరల్డ్ టాప్ బౌలర్లు బౌలింగ్ చేస్తున్నా ఏమాత్రం బెరుకు లేకుండా స్టాండింగ్ సిక్సర్లతో స్టేడియం మోత మోగించేశాడు. రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో అసలు సిసలు మజా కనిపించింది. 202 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్కు వైభవ్ సూర్యవంశీ ఊహించని ఆరంభాన్నిచ్చాడు. యశస్వి జైస్వాల్ కు 8 బంతుల్లో 2 సిక్సర్లు బాది అవుట్ అయినా రాజస్థాన్ 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయినా వైభవ్ అస్సలు తగ్గలేదు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత అసలు విధ్వంసం మొదలైంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 2 బౌండరీలు బాదిన వైభవ్ ఆ తర్వాత వరుసగా 2 సిక్సర్లు కొట్టి కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక జోష్ హెజిల్వుడ్ బౌలింగ్ లో అయితే విధ్వంసమే సృష్టించాడు. వరుసగా 3 బౌండరీలు, ఒక సిక్సర్ బాది ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ హెజిల్వుడ్ కూడా ఈ కుర్రాడి బ్యాటింగ్ కు స్టన్ అయిపోయాడు. వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ విధ్వంసర ఇన్నింగ్స్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు పవర్ ప్లేలోనే ఏకంగా 97 పరుగులు రాబట్టి విజయాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. మరి 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న ఈ విధ్వంసకర బ్యాటింగ్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.